Namaste dear students. ఇందులో we are going to learn had been, had plus past participle and had been plus ing form. ఈ స్ట్రక్చర్స్ని ఎలా యూజ్ చేస్తాం? ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్డ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఐ అటెండెడ్ ద పార్టీ. ఓకే, I reached at 7 o'clock, but before that she had left the party. I reached at 7 o'clock and before that she had left the party. She had left the party because that is earlier past. Yesterday I attended at 7 p.m. Okay, she had left at 6:50 or 6:30. Okay, so we can say 7 p.m. yesterday earlier past అయితే and 6:50 or 6:30 is earlier past. అంటే past లో two parts. One part is past and second part is earlier past. Past కన్నా ముందు జరిగింది, that is అప్పుడు మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంతేనా? ఓకే, హీ కేమ్ ఎట్ 7 o'clock. He came at 7 o'clock yesterday or last week. He came at 7 o'clock. By the time he came, I had already finished my dinner. By the time he came, అతను వచ్చేటప్పటికి I had already finished my dinner. ఆయన వచ్చేటప్పటికి అంటే ఆయన రావటం 7 o'clock. బై ద టైమ్, ఈ టైం కన్నా ముందు ఐ హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై డిన్నర్. నేను మా డిన్నర్ని అప్పటికే పూర్తి చేసేసాను. దిస్ ఇస్ అర్లియర్ పాస్ట్. అంటే మామూలుగా అయితే ఐ ఫినిష్డ్ మై డిన్నర్, నాట్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ అని చెప్పి ఐ ఫినిష్డ్ మై డిన్నర్. ఓకే, కానీ ఇక్కడ వేరే పాస్ట్తో చెప్తూ దానికన్నా ముందు ఐ హ్యాడ్ అర్లియర్ మరో ఇన్సిడెంట్ గురించి చెప్తున్నప్పుడు మాత్రమే మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రెండు పాస్ట్, టూ ఆర్ మోర్ దెన్ టూ పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉంటే, టూ పాస్ట్ యాక్షన్స్ ఉంటే అందులో వెరీ ఫస్ట్ అంటే అన్నిటికన్నా ముందు జరిగినటువంటి దట్ ఈస్ కాల్డ్ ఎర్లియర్ పాస్ట్. ఆ ఎర్లియర్ పాస్ట్తో మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేస్తాం. I had attended the party, but before that she had left the party. ఆమె అప్పటికే వెళ్ళిపోయింది. By the time I reached there, she had already left. Okay, అలాగే he came at 7 o'clock or 6 o'clock. Okay, 7 o'clock or 8 o'clock you can say. Okay, he came at 7 o'clock. Okay, by the time I had already finished my dinner. అప్పటికే అంటే దానికి ముందే పూర్తయిపోయింది. ఇది మనం నేర్చుకున్నాం. Now had been ఎప్పుడు యూజ్ చేస్తాం? హ్యాడ్ అనన్నా, హ్యాడ్ బీన్ అన్నా, హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అన్నా, ఇవన్నీ పాస్ట్ రిలేటెడ్ వర్బ్స్. ఓకే, హ్యాడ్ బీన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది బీన్ అంటే ఉండటం. హ్యాడ్ బీన్, సపోజ్ వి వర్ ఇన్ హైదరాబాద్. లెట్ us say we were in Hyderabad in 1995. 1995లో హైదరాబాద్లో ఉండే వాళ్ళము. బీఫామ్ కాబట్టి హ్యాడ్ బీన్ బీఫామ్గా వి వర్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1995 was వర్లోనే యూజ్ చేస్తాం. బిఫోర్ దాట్ వీ హ్యాడ్ బీన్. బిఫోర్ దట్ అంటే 1995 అనేది పాస్ట్ అయితే బిఫోర్ దాట్ వీ హ్యాడ్ బీన్ ఇన్ విజయవాడ. సి, వి వర్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1995. బిఫోర్ దట్, అంతకుముందు 1995 కన్నా ముందు వీ హ్యాడ్ బీన్ ఇన్ విజయవాడ. అలా కాకుండా వి వర్ ఇన్ విజయవాడ ఇన్ 92, 93 అని చెప్పొచ్చు. వి వర్ ఇన్ విజయవాడ ఇన్ 93 or 94 or 92. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఒక పాస్ట్ని చెప్తున్నాం. వి వర్ ఇన్ హైదరాబాద్ ఇన్ 95లో ఉండేవాళ్ళం. బిఫోర్ దట్, అంతకన్నా ముందు వీ హ్యాడ్ బీన్ ఇన్ హైదరాబాద్, వీ హ్యాడ్ బీన్ ఇన్ విజయవాడ. అంతకుముందు అంటే ఒక పాస్ట్తో చెప్తున్నప్పుడు మరో పాస్ట్తో కలిపి చెప్తున్నప్పుడు మనం హ్యాడ్ బీన్ని యూజ్ చేస్తాం. హీ వాజ్ ఏ పొలిటీషియన్. ఇప్పుడు నాట్ నౌ, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్. హీ వాజ్ ఏ పొలిటీషియన్. అతను పొలిటీషియన్, లేకపోతే షీ వాజ్ సీఎం. అప్పుడు ఆమె సీఎం. ఓకే, బిఫోర్ దాట్ షీ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్. ఓకే, సీఎం కావటానికి ముందు షీ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్. షీ వాజ్ అన్ యాక్టర్. ఇండివిజువల్గా ఒకటే పాస్ట్ చెప్తున్నప్పుడు షీ వాజ్ అన్ యాక్టర్. బట్ మనం ఇక్కడ రెండు పాస్టులు చెప్తున్నాం. షీ వాజ్ సీఎం, ఆమె ఒక సీఎం. షీ వాజ్ ఏ సీఎం. బిఫోర్ దాట్, అంతకన్నా ముందు షీ హ్యాడ్ బీన్. ఇప్పుడు బిఫోర్ వాడకపోతే షీ వాజ్ అన్ యాక్టర్ అని చెప్పొచ్చు. దెన్ షీ వాజ్ సీఎం ఇలా చెప్పడం కన్నా షీ వాజ్ ఏ సీఎం. బిఫోర్ దాట్ షీ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్. ఐ, వి, యూ, దే, హీ, షీ ఇట్లన్నిటితో మనం హ్యాడ్ బీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ముందు యాక్టర్. ఇప్పుడు రెండు ఇన్సిడెంట్స్ చెప్తున్నప్పుడు ముందు ఇన్సిడెంట్ ఏముంది? యాక్టర్. కాబట్టి షీ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్. ఆఫ్టర్ దట్ షీ వాజ్ సీఎం. Okay, at the same time, we were in Hyderabad in 95. Before that, we had been in
Hyderabad, in Vijayawada. We had been in Vijayawada. Okay. He was a politician. He was an MLA. ఆయన ఒక ఎమ్మెల్యే ఒకప్పుడు. ఓకే. బిఫోర్ దాట్ హీ హ్యాడ్ బీన్ ఎ బిజినెస్ మ్యాన్. బిఫోర్ దాట్ అంటే బిఫోర్ హీ బికేమ్ అన్ ఎమ్మెల్యే హీ హ్యాడ్ బీన్ ఎ బిజినెస్ మ్యాన్. ఓకే. సపోజ్ హీ వాజ్ అన్ ఎమ్మెల్యే ఇన్ 2009. 2009 కన్నా ముందు ఆయన బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మనం ఈ రెండింటినీ కలిపి చెప్పాల్సి వస్తే హీ వాజ్ అన్ ఎమ్మెల్యే ఇన్ 2009. బిఫోర్ దాట్ హీ హ్యాడ్ బీన్ a businessman. He had been a businessman before that. అంటే 2009 కన్నా ముందు 2009 పాస్ట్ అండ్ 2009 కన్నా ముందు ఆయన ఒక బిజినెస్ మ్యాన్. అంటే ఇక్కడ ఎమ్మెల్యే బిజినెస్ మ్యాన్ అనే రెండు పొజిషన్స్ చెప్తూ ఫస్ట్ పొజిషన్ చెప్తున్నప్పుడు వెరీ ఫస్ట్ చెప్తున్నప్పుడు హీ హ్యాడ్ బీన్ ఎ బిజినెస్ మ్యాన్ అని చెప్పాం. సెకండ్ పొజిషన్ చెప్తున్నప్పుడు హీ వాజ్ అన్ ఎమ్మెల్యే అని చెప్తున్నాం. నౌ హ్యాడ్ బీన్ బీ ఫామ్ earlier past లో చెప్తామని చెప్పాం. అండ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇట్. అండ్ నౌ వీఆర్ లెర్నింగ్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ప్రోగ్రెసివ్ అన్నా కంటిన్యూస్ అన్నా ఒకటి, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే. ప్రోగ్రెసివ్ టెన్స్ ఆర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాం? ఓకే. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం, ఒక సిచ్యుయేషన్ని చూద్దాం. ఎగ్జాంపుల్ అంటే కన్నా దీని సిచ్యుయేషన్ అంటే కరెక్ట్. 2015ని తీసుకుంటాం. 2015 అంటే ఇప్పటికి పాస్టే కదా. 2015లో ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఇన్ 2015. ఓకే. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ. చూడండి, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ. ఎప్పుడు? 2015. ఓకే. నేను ఆ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యానంటే 2015 మేలో జాయిన్ అయ్యాను. 2015 మేలో జాయిన్ అయ్యాను. మై ఫ్రెండ్ రమేష్ జాయిన్డ్ ఇన్ అక్టోబర్. అదే కంపెనీలో మా ఫ్రెండ్ రమేష్ అక్టోబర్లో జాయిన్ అయ్యాడు. 2015 మేలో నేను జాయిన్ అయితే అక్టోబర్లో తను జాయిన్ అయ్యాడు. అంటే వెన్ హీ జాయిన్డ్ ఐ వాజ్ వర్కింగ్ దేర్. ఆయన జాయిన్ అయ్యేటప్పటికి నేను అక్కడ పని చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ వర్కింగ్ దేర్ వెన్ మై ఫ్రెండ్ రమేష్ జాయిన్డ్ ద కంపెనీ. ఇంతవరకు ఓకే కదా. మరి ఇప్పుడు హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని ఎలా యూస్ చేస్తాం? మీకు ఆల్రెడీ తెలిసింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా యూస్ చేస్తాం? ఇట్స్ రైనింగ్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వన్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ద అదర్ వన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్స్ రైనింగ్, వర్షం పడుతుందనే చెప్తున్నాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, అది ఎంతసేపు నుంచి, హౌ లాంగ్ ద యాక్షన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. అదే కదా మనం పర్ఫెక్ట్ టెన్స్ అంటే. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక యాక్షన్ ఎంత కాలంగా జరుగుతుంది అని చెప్పడమే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఇట్స్ రైనింగ్ ప్రజెంట్లోకి వస్తే ఇట్స్ రైనింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. 2 గంటలుగా పడుతుంది అంటే ఇక్కడ 2 గంటలు, హౌ లాంగ్, ఎన్ని గంటలుగా, ఎంతసేపటి నుంచి, హౌ లాంగ్ అనేటప్పుడు మనం చెప్పేదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ ద సేమ్ మేనర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా అలాగే చెప్తాం. In 2015, I joined in May and he joined in October. When he joined, I was working there. When he joined, I was working there. ఇక్కడ మనం టైం ఏమీ చెప్పట్లేదు, జస్ట్ ఐ వాజ్ వర్కింగ్ దేర్ అని చెప్తున్నాం. అలా కాకుండా అతను జాయిన్ అయినప్పటికీ నేను అక్కడ 5 నెలలుగా పనిచేస్తున్నాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. అతను జాయిన్ అయినప్పటికీ నేను అక్కడ 5 నెలలుగా పనిచేస్తున్నాను బికాస్ ఐ వాజ్ సీనియర్ అని చెప్పాల్సి వస్తే when Ramesh joined. Okay, please concentrate. When Ramesh joined, I had been working there for 5 months. I had been working there for 5 months. Simple. As simple as. చూడండి, I was working there అంటే నేను పని చేస్తున్నానని అర్థం. ఓకే. మీరు ఒక రకమైన క్వశ్చన్ అడగొచ్చు ఇప్పుడు. ఓకే, మీరు ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఫర్ సిన్స్ మే అని చెప్పొచ్చు కదండి. యూజువల్గా మనం ఒక హౌ లాంగ్ అనే యాక్షన్ చెప్తున్నప్పుడు యూజువల్గా ఐ యామ్ ప్రెజెంట్లో అయితే ఐ యామ్, షీ ఈజ్, ఇట్ ఈస్ రైనింగ్ ఇలాంటప్పుడు ఎంతసేపటి నుంచి పడుతుంది, ఇట్స్ రైనింగ్ ఫర్ 2 hours అని చెప్పాం. ఇన్ ద సేమ్ మేనర్ ఐ వాజ్ వర్కింగ్ అని చెప్పినప్పుడు టైం లేనప్పుడు, ఎంతసేపటి నుంచి అని లేనప్పుడు ఐ వాజ్ వర్కింగ్ దేర్, దట్ క్యాన్ బి యూస్డ్. బట్ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాం? 5 నెలలుగా పనిచేస్తున్నాం. ఆయన జాయిన్ అవటం పాస్ట్, అంతకు ముందు నేను 5 నెలలుగా పనిచేస్తున్నాను. వెన్ రమేష్ జాయిన్డ్ ఇన్ అక్టోబర్, ఐ వాజ్ వర్కింగ్ దేర్, పని చేస్తున్నాను. అలా కాకుండా మే నుంచి పని చేస్తున్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ మే.
ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ మే. మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఏదైనా ఎంత కాలం నుంచి ఒక యాక్షన్ జరుగుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ప్రజెంట్కి ముందు మొదలై అప్పటికి జరుగుతుందని. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే పాస్ట్లో ఒక టైం దగ్గర మొదలై మరో టైం వరకు జరుగుతుంది అని. సో ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దే ఫర్ 5 months వెన్ రమేష్ జాయిన్డ్, ఆర్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దే సిన్స్ మే వెన్ రమేష్ జాయిన్డ్. అర్థమవుతుందా మీకు? అంతేగాని ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఫర్ 5 months అనేది సాధారణంగా చెప్పరు. అయితే ఎగ్జంప్షన్స్ యూజువల్గా ఇప్పుడు ఈ హ్యాడ్ బీన్ యూజింగ్ కాస్త తగ్గిందండి. ఓకే, ఎనీవే వీ షుడ్ లెర్న్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆర్ నాట్, వీ షుడ్ లెర్న్ ఇట్. ఎందుకంటే ఇంకా ఉంది కాబట్టి. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లో ఒక యాక్షన్కి ఒక టైంకి అంతకుముందు ఎంతసేపటి నుంచి ఒక యాక్షన్ జరుగుతుంది అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. లెట్ us take another example. ఓకే, సపోజ్ మేము అక్కడ విజయవాడలో ఉన్నాం లేదా హైదరాబాద్లో ఉన్నాం. ఓకే, వి వర్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడు? సపోజ్ 2005లో హైదరాబాద్లో ఉన్నాం. ఓకే, వాళ్ళు 2007లో వచ్చారు. దే జాయిన్డ్. ఓకే, లేకపోతే దే కేమ్ ఇన్ 2007. 2005లో మేము అక్కడ ఉన్నాం, 2007లో వాళ్ళు అక్కడికి వచ్చారు. When they came to our area, we were there. మేము అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ we were living there అని, we were staying there అని చెప్పక్కర్లేదు. We were there when they came, we were there. Or we were living, ఒకవేళ లివింగ్ డే వాడాల్సి వస్తే when they came in 2007, we were living there. వాళ్ళు వచ్చేటప్పటికి మేము అక్కడ ఉంటున్నాము, ఇక్కడ టైం లేదు, అందుకని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. వి వర్ లివింగ్ దేర్ వెన్ దే కేమ్. అలా కాకుండా వాళ్ళు వచ్చేటప్పటికి 2005 నుంచి మేము ఉన్నాము అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు వి వర్ లివింగ్ దేర్ సిన్స్ 2005 అని చెప్పాం. వెన్ దే కేమ్ వీ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్. వీ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్ ఫర్ 2 years. 2 సంవత్సరాలుగా అప్పుడు ఉన్నాం. వెన్ దే కేమ్ వాళ్ళు వచ్చేటప్పటికి మేము 2 సంవత్సరాలుగా ఉన్నాం. ఓకే, we had been living there since 2005, or we had been living there for 2 years. రెండు పాస్ట్. వాళ్ళు అప్పటికి మేము ఎంతకాలంగా అక్కడ ఉంటూ ఉన్నాము. we had been living there for 2 years when they came to that area. Okay, for example, let us take another example. He arrived, ఆయన ఎప్పుడు 4 గంటలకు వచ్చాడు. He arrived at 4 o'clock yesterday. He arrived at 4 o'clock yesterday. ఈ 4 o'clock వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. హీ అరైవ్డ్ ఎట్ 4 o'clock. ఓకే, అప్పటికి నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. వెన్ హీ అరైవ్డ్ ఐ వాజ్ వెయిటింగ్. హీ అరైవ్డ్ ఎట్ 4 o'clock. వెన్ హీ అరైవ్డ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఆర్ హీ అరైవ్డ్ ఎట్ 4 o'clock. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఆయన వచ్చాడు 4 గంటలకి, నేను అప్పటికి వెయిట్ చేస్తున్నాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇక్కడ హ్యాడ్ బీన్ యూజ్ చేయాల్సి వస్తే ఎలా యూజ్ చేస్తాం? ఓకే, హీ అరైవ్డ్ ఎట్ 4 o'clock. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్. వెన్ హీ అరైవ్డ్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 3 hours. 3 గంటలుగా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. పీరియడ్ ఆఫ్ టైం. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 3 hours. ఆర్ వెన్ హీ అరైవ్డ్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ 2 o'clock or 1:30 or 1 o'clock. మీకు అర్థమవుతుందా? మామూలుగా ఎంతసేపటి నుంచి అని చెప్పకపోతే పాస్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయొచ్చు. వెన్ హీ అరైవ్డ్ ఐ వాజ్ వెయిటింగ్ దేర్. బట్ వెన్ హీ అరైవ్డ్ ఐ వాజ్ వెయిటింగ్ దేర్ ఫర్ హిమ్ ఫర్ 3 hours అని చెప్పాం. ఐ వాజ్ వెయిటింగ్ దేర్ ఫర్ హిమ్ ఫర్ 3 hours అని చెప్పాం. వెన్ హీ కేమ్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 3 hours, ఫర్ 2 hours. ఓకే, ఇలా చెప్పాం. ఓకే, ఒక సింపుల్ టాపిక్ అండి. Okay, we need not break our heads and we need not worry about this simple topic. And let us finish this class taking another example. Okay, I joined in a college. Let us suppose I joined in a college in 2015. Okay, Sashi, actually he is my friend. Sashi also joined in 2014. Sashi joined,
Sashi Kumar joined in 2014. I joined in 2015. When I joined, he was working there, right? నేను ఆయన 2014 అయితే నేను 2015. When I joined the college, he was working there. హీ వాజ్ వర్కింగ్ దేర్. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రాబ్లం లేదు, బికాస్ ఎంత కాలం నుంచి వర్క్ చేస్తున్నాడని మనం చెప్పట్లేదు. అలా కాకుండా వెన్ ఐ జాయిన్డ్ ఇన్ దట్ కాలేజ్, శశికుమార్ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 1 year or 12 months when I joined in the college, శశికుమార్ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 1 year. అప్పటికి అతను 1 సంవత్సర కాలంగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. సింపుల్ లిసన్. హ్యాడ్ బీన్ వర్స్ ప్లస్ ఇంఫామ్, పాస్ట్ కంటిన్యూస్ని టైం చెప్పనప్పుడు యూస్ చేస్తే హ్యాడ్ బీన్ ప్లస్ ఇంఫామ్ని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎంత కాలంగా, అప్పటికి పాస్ట్లో ఒక పర్టికులర్ టైంకి ఎంత కాలంగా ఆ యాక్షన్ జరుగుతుంది అని చెప్పడానికి యూస్ చేస్తాం. డోంట్ బి కన్ఫ్యూజ్. సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఐ వర్క్డ్ దేర్, నేను అక్కడ పని చేశాను, సింపుల్ పాస్ట్. ఐ వాజ్ వర్కింగ్ వెన్ హీ కేమ్, అతను వచ్చినప్పటికీ నేను అక్కడ పని చేస్తున్నాను. వెన్ హీ జాయిన్డ్ ఐ వాజ్ వర్కింగ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, వెన్ హీ కేమ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద జాబ్, అతను వచ్చినప్పటికీ బిఫోర్ హీ జాయిన్డ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద జాబ్, పాస్ట్ పర్ఫెక్ట్. అతను వచ్చేటప్పటికే నేను వదిలేశాను, పాస్ట్ పర్ఫెక్ట్. When he joined the company, I had been working there for 2 years, past perfect continuous tense. I joined in the company, I was working there, I had left the job before he joined, I had been working there when he joined, I had been working there for 2 years, 3 years when he joined. ఇంతే ఈ 4 టెన్సెస్ని. ఓకే, వీటిని యూస్ చేస్తూ మనం డిఫరెంట్ మాటలని చెప్పుకోవచ్చు. ఓకే, దీంతోపాటు చిన్న ఎక్సర్సైజ్ని చేస్తే ఆటోమేటిక్గా మీకు హ్యాడ్ బీన్ ఎక్కడ వాడాలి, వాజ్ ఎక్కడ వాడాలో, వాజ్ ప్లస్ ఇంఫామ్, హ్యాడ్ బీన్ ప్లస్ ఇంఫామ్ మధ్యన డిఫరెన్స్ ఏంటో తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.